పోటీ చేస్తున్నారు. వాలంటీర్లు కాబోయే లీడర్లని 2,60,000 మంది వాలంటీర్లు తమ సైన్యమన్నారు సీఎం జగన్. 2 నెలల్లో యుద్ధానికి సిద్ధమా అన్నారు. రూపాయి లంచం లేకుండా సంక్షేమం అందిస్తున్నామని గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుందన్నారు జగన్. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై ఫోకస్ పెట్టామన్నారు మాణిక్యం ఠాకూర్. బీజేపీ, వైసీపీ అక్రమ మైనింగ్ ను ప్రోత్సహిస్తున్నాయని, అక్రమ మైనింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వం ఏపీని లూటీ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే మోదీ ప్రభుత్వం మద్దతిస్తోందన్నారు మాణిక్యం ఠాకూర్. మంత్రి పెద్దిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు అచ్చెన్నాయుడు. ఎన్నికల్లో అరాచకాలకు దిగే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి కలెక్టర్లను బెదిరించారని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు కోరారు. మహిళా అభివృద్ధే వైసీపీ ధ్యేయమన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనుడు సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని, ఎన్నికల హామీలను విస్మరించి రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు ఎంపీ మోపిదేవి. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాచమల్లు. ఆయనతో పాటుగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రచార శంఖారావాన్ని ప్రారంభించారు. ఈ నెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దెందులూరు సిద్ధం సభ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్ కు, గ్యాలరీలకు మధ్య దూరాన్ని పెంచారు పోలీసులు. విశాఖలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు. టీడీపీ జనసేన పొత్తుతో 15 ఏళ్ల రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యారు. ఎమ్మెల్సీ వంశీ ఇంటికి వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. కలిసి పనిచేస్తామంటూ చేతులు కలిపారు ఈ ఇద్దరు నేతలు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కైందన్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు. సీఎం హోదాలో జగన్, రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిశారన్నారు. పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా అన్నారు పురంధేశ్వరి. రేపటి నుంచి బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు జరగనున్నాయి. పార్టీ విధానాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు నేతలు. శని, ఆదివారాల్లో బీజేపీ నేషనల్ కౌన్సిల్ భేటీ కానుంది. జాతీయ అధ్యక్షుడి ఎన్నికని ఆమోదించనుంది ఈ కౌన్సిల్. సమావేశాల తర్వాత ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుంది. పులివెందులలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మోటివేటర్ చిరంజీవి ఆధ్వర్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెండవసారి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి పెమ్మసాని ప్రభాకర్ నాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కి ఇవాళ చివరి రోజు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలు రానున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. పల్నాటి ఇలవేల్పు లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రామకృష్ణారెడ్డి. పార్క్ సెంటర్లో అభిమానులు ఆయనకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. 250 కేజీల భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు పర్యటిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో డ్రైనేజీ సమస్యలపై ఆయనను నిలదీశారు అక్కడి మహిళలు. ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లైనా తమ కాలనీలో డ్రైనేజీ సమస్య తీరలేదంటూ మండిపడ్డారు మహిళలు. కేంద్రం రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడంతో రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారని అన్నారు. కేంద్రంలో బీజేపీకి టీడీపీ, వైసీపీ మద్దతిస్తున్నాయని, ఒక్క విభజన హామీ కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని, తెలంగాణ బీజేపీ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు నారాయణ. హరీష్ రావుపై సెటైర్స్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఔరంగజేబుతో పోల్చారాయన. అధికారం కోసం ఎంతకైనా తెగబడతారన్నారు సీఎం రేవంత్. పేదల ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, మామ అల్లుళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు రేవంత్ రెడ్డి. గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు రేవంత్ రెడ్డి. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ ను రూపొందించామన్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై సమాధానమిస్తూ ప్రసంగించారు ఆయన. బడ్జెట్ కేటాయింపుల్లో సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామన్నారు. బడ్జెట్ కేటాయింపులు వ్యయానికి 5% మించి తేడా లేకుండా చూడాలన్నారు భట్టి.
తనను సీఎం చేస్తే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ పనులు పూర్తి చేసి చూపిస్తానంటూ నిన్న హరీష్ రావు మాట్లాడిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో కనీసం ఫ్లోర్ లీడర్ కూడా హరీష్ కాలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు బండి సంజయ్. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ ఎంపీలు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు బండి సంజయ్. మండలిలో తెలంగాణ అధికారిక చిహ్నంపై చర్చించారు ఎమ్మెల్సీలు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కూడా చర్చించారు. కాకతీయ రాజులు తెలంగాణకు ఎంతో మేలు చేశారని, నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారన్నారు ఎమ్మెల్సీలు కవిత, దేశపతి. ప్రభుత్వ అభ్యంతరాలు సమంజసం కాదన్నారు కవిత. ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు మంత్రి పొంగులేటి. రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడం తమకు సంతోషంగా ఉందన్నారు ఏర్నేని రామారావు. మర్చిపోకుండా అన్ని వర్గాలకు ఆమె సేవ చేయాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఇంతకుముందు చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు రాజ్యసభ అవకాశం కల్పించాలని అన్నారు ఏర్నేని రామారావు. పేర్ల మార్పులపై బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నం టీఎస్ ని టీజీగా మార్చినట్టే పట్టణాల పేర్లను మార్చాల్సిందే అని చెప్పారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ని భాగ్యనగరంగాను, నిజామాబాద్ ని ఇందూరుగాను మార్చాలన్నారు. అభివృద్ధిపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు దిగ్విజయ్ సింగ్. 10 సార్లు అన్యాయ్ కాల్ పేరుతో నివేదిక సిద్ధం చేశారు. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే మోదీ గ్యారంటీలు పేపర్లపైనే మిగిలిపోయాయని చెప్పారు దిగ్విజయ్ సింగ్. మోదీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేకలకు నిరసనగా రేపు భారత్ బంద్ చేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బైక్ ర్యాలీ చేశారు సిపిఐ ఎంఎల్ ప్రజా సంఘాల నాయకులు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ రంగాలను అమ్మేస్తుందని వారు మండిపడ్డారు. దోమలను అరికట్టాలని విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో నిరసన చేశారు సిపిఐ నేతలు. నడి రోడ్డుపై దోమ తెరలు వేసుకుని ఆందోళనకు దిగారు. దోమల బెడద అరికట్టాలంటూ ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్లను అభ్యర్థిస్తూ నినాదాలు చేశారు. విశాఖలో ఏటా నిర్వహించే శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు. లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదికపై విశేష పూజలు, హోమాలు, పారాయణ కార్యక్రమాలను చేపట్టామని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. మేడారం మహాజాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం పూర్తయింది. సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించి బాధ్యతలు స్వీకరించిన ఉత్సవ కమిటీ తల్లుల సేవలో తరిస్తామన్నారు. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి సీతక్క ఉత్సవ కమిటీలో గిరిజనులు, గిరిజనేతరులకు భాగస్వామ్యం కల్పించామన్నారు. రేపు నిర్వహించే రథ సప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. మలయప్ప స్వామి 7 వాహనాలపై దర్శనమిస్తారు. రథ సప్తమి సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. దిల్సుఖ్ నగర్ లోని క్లినిక్ లో తనిఖీలు చేపట్టారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి శాంపుల్ మెడిసిన్స్ ని సీజ్ చేశారు. సంగారెడ్డిలోని కొండాపూర్ మండలం గొల్లపల్లిలో 52 రకాల శాంపుల్ మెడిసిన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలలో రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేశారు పోలీసులు. సినిమాపై కోర్టులో కేసుందని సినిమాను ఆపేశారు. దీంతో ప్రేక్షకులకు టికెట్ డబ్బులు వెనక్కిచ్చి పంపింది యాజమాన్యం. అర్థాంతరంగా సినిమా ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ, జనసేన నాయకులు. చిత్తూరు జిల్లా తెల్లగుండ్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి కుక్కర్లని పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో మండలంలోని గోడౌన్లలో తనిఖీలు చేసినటువంటి పోలీసులు 10 లక్షల విలువైన కుక్కర్లని స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్లు సీజ్ చేసిన గోడౌన్ గ్రామ సర్పంచ్దిగా గుర్తించారు పోలీసులు. ఎన్నికల సమయంలో పంపిణీ కోసం నిల్వ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ పుట్ట రాము హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. రౌడీ షీటర్ జిలానీ సహా మరో 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. జిలానీపై గతంలో కూడా హత్య కేసులున్నట్టుగా గుర్తించారు. అటు నిందితురాలు హిమంబి కుమార్తె నసీమ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివబాలకృష్ణ బినామీలైన డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్, సత్యనారాయణ, మేనల్లుడు భరత్ కుమార్ ను నిన్న విచారించిన ఏసీబీ ఆ విచారణలో పలు కీలక విషయాలు బయటికి వచ్చాయి. డ్రైవర్ గోపికి శివబాలకృష్ణ గిఫ్ట్ గా ఏకంగా ఒక హోండా సిటీ కారు కొనిచ్చినట్టు దర్యాప్తులో తేలింది. బాలకృష్ణ బినామీల విచారణలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో కల్తీ నెయ్యి గుట్టు రట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. సుమారు 4,60,000 రూపాయల విలువైన కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. గత కొన్నేళ్లుగా కల్తీ నెయ్యి వ్యాపారం జరుగుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని అంటున్నారు ఢిల్లీలోని రైతులు. మరోవైపు తమపై ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ పంజాబ్లో రైతులు ఆందోళనకు దిగారు. రాజ్పురా రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్పై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోదీ సర్కార్పై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. మోదీ అవినీతి విధానాలకు మరో ఉదాహరణ అని చెప్పారు. లంచాలు, కమిషన్ల కోసం ఎలక్టోరల్ బాండ్లను వాడుకుంటున్నారని ఈ వాదనకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిందన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్లోని గాంధీనగర్లో నామినేషన్ వేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నడ్డా ఈసారి గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అటు నడ్డాతో పాటు బీజేపీ గుజరాత్ నుంచి మరో ముగ్గురు గోవింద్ భాయ్ ధోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జశ్వంత్ సింగ్ నామినేషన్ వేశారు. అనారోగ్యం, వయసు పైబడిన కారణంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ ఓటర్లకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ విన్నవించుకున్నారు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచినందుకు వారికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. గతంలో ఉన్నట్టుగానే తనకు, తన కుటుంబానికి రాయబరేలీ ప్రజలు అండగా నిలుస్తారని సోనియా గాంధీ లేఖలో అభ్యర్థించారు. చోరీకి గురైన డజన్ల కొద్ది హిందూ దేవుళ్ల విగ్రహాల్లో కొన్నింటిని గుర్తించిన నేపాల్ వాటిని భారత్ కి తిరిగి ఇచ్చేసింది. గత కొంతకాలంగా దేవుళ్ల విగ్రహాలను తిరిగి తెచ్చే కార్యక్రమం చేపట్టి నేపాల్ అందులో భాగంగా 4 విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి భారత్ కి అప్పగించింది.